కార్తీక పురాణము 8వ అధ్యాయము శ్రీహరి నామస్మరణ ఆరాధన్యోపాయం. వశిష్ఠుల వారు చెప్పినదంతా విని, మహానుభావా, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను. అందులో ధర్మము ఎంతో సూక్ష్మమని, పుణ్యం అతి సులభంగా కలుగునని, అవన్నీయు నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగునని మీరే చెప్పి ఉన్నారు. కానీ ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాలు చేస్తేనే పాపాలు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచున్నారు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా చెప్పినందుకు నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. దుర్మార్గులైన కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరములై మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట చాలా ఆశ్చర్యంగా ఉన్నది. వజ్రపు కొండను కోటితో పెకిలించుట వంటిదిగా నాకు తోచుతున్నది. కావున దీని మర్మమును విడమర్చి విపులముగా నాకు తెలియజేయమని ప్రార్థించుతున్నాను అని అన్నాడు జనక మహారాజు వశిష్ఠుల వారితో. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వుతో, రాజా, నీవు అడిగిన ప్రశ్న సముచితంగానే ఉన్నది. వేదాంగాలలో కూడా సూక్ష్మ మార్గములు చాలా ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మములు 3 రకాలు. సాత్వికమనగా దేశకాల పాత్రలను 3ను సమకూడిన సమయములో సత్వమును గుణము జనించి ఆ ఫలమంతయు పరమేశ్వరునికి అర్పించి మనోవాక్కాయ కర్మలచే చేసిన ధర్మము సాత్విక ధర్మము. అది సమస్త పాపములను నాశనము చేసిన పరమ పవిత్రులను చేసి దేవలోక భూలోకాలలో సుఖాలను కలుగు చేస్తుంది. సాత్విక ధర్మము ఆచరిస్తూ పుష్కరాలయందు, పుణ్య నదులలో మరియు పుణ్యకాలములయందు, దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంతటి స్వల్పదానము చేసినా, లేక ఆ నదీ తీరమందు ఉన్న దేవాలయంలో జపము, తపము మొదలగునవి చేసిన విశేష ఫలములు పొందగలరు. రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మము పునర్జన్మ కారణమై కష్టసుఖాలు కలిగించి. తామస ధర్మం అనగా శాస్త్రోక్తముగా విధులను విడిచి దేశకాల ఆత్రలు సమకూడని సమయమున డాంబికమునకు చేయు ధర్మం. అంటే గొప్పగా 10 మంది అనుకుంటారు అనేటి విధంగా చేసే ధర్మం. ఆ యొక్క ఎలాంటి ధర్మము ఫలమును ఇవ్వ. దేశకాలతో సమకూడినప్పుడు తెలిసినా కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమును ఇచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణముతో భస్మమైనట్టు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపము నశించి ముక్తిని పొందుదురు. దానికి ఒక కథ చెప్తాను వినుము అని జనక మహారాజుకి వశిష్ఠుల మహర్షి ఈ విధంగా అజామిలుని కథ చెప్తూ ఉన్నాడు. అజామిలుని కథ కార్తీక పురాణము. అజామిలుని కథ పూర్వము కన్యాకుబ్జము అను పట్టణమున 4 వేదములు చదివిన సత్యవ్రతుడని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి సకల సద్గుణాల రాశి అయిన హేమవతి అను భార్య ఉన్నది. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించాడు. అతనికి అజామిలుడని పేరు పెట్టి అతి గారాభముగా పెంచుచుండిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసింపక, బ్రాహ్మణ ధర్మములు పాటించక, పెద్దలను గౌరవించక తిరుగుచుండెను. ఈ విధముగా కొంతకాలమునకు యవనము రాగా కోరికలు కలవాడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతాన్ని తెంచి మద్యము సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే సంతోషంగా ఉండి ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే కాలము గడుపుతుండెను. రాజా, అతి గారాభము ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కదా. తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్ననూ
పైకి తెలియపరచక చిన్ననాటి నుంచే వారిని అదుపు ఆజ్ఞలతో ఉంచకపోతే ఈ విధముగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా అతని బంధువులు అతనిని కులము నుండి వెలివేశారు. అందుకు అజామిలుడు వేట తన వృత్తిగా చేసుకొని పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో అనగా వేటగాని వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో జంతువులను వేటాడుతూ ఆ స్త్రీ చెట్టును ఎక్కి తేనె పెట్టి తీయుటకు ప్రయత్నించగా కొమ్మ విరిగి క్రింద పడి ఆమె చనిపోయినది. అజామిరుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు. ఆ ఎరుకల స్త్రీకి అంతకుముందే ఒక కుమార్తె ఉన్నది. కన్ను మిన్ను గానక అజామిరుడు ఆ బాలికను కూడా చేపట్టి ఇద్దరు బిడ్డలకు తల్లి అయినది ఆ బాలి. ఆ ఇద్దరూ పురుటిలోనే మరణించారు. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కన్నది. ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచూ నారాయణ నారాయణ అని ప్రేమతో పెంచుచుండిరి. కానీ నారాయణ అని స్మరించినచో తమ పాపములు నశించి మోక్షము పొందవచ్చునని అతనికి తెలియదు. ఈ విధముగా కొంతకాలము జరిగిన తరువాత అజామిరునకు శరీర పటుత్వము తగ్గి మంచము పట్టి చావునకు సిద్ధంగా ఉన్నాడు. ఒకనాడు భయంకరమైన ఆకారాలతో పాశము మొదలైన ఆయుధములు ధరించి యమభటులు ఎదురుగా వచ్చారు. వారిని చూచి అజామిరుడు భయంతో కుమారునిపైనున్న ప్రేమతో ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు వదిలాడు. అజామిరుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు భయంతో గడగడ వనకసాగిరి. ఆ సమయంలోనే దివ్య మంగళాకారులు శంఖ చక్రములతో గదాధరులై శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిరుని విమానము ఎక్కించుకొని తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? ఇచ్చట నుండి వచ్చారు. వీడు అతి దుర్మార్గుడు. ఇతనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటకు వచ్చాము. కావున వానిని మాకు అప్పగించండి అని కోరగా విష్ణుదేవతలు ఈ విధంగా అన్నారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 8వ అధ్యాయము 8వ రోజు పారాయణం పూర్తయినది. మిగతా కథ 9వ రోజున మనము తెలుసుకుందాము. స్వస్తి.